హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ పోపు వేసేసి ఆనియన్స్ వేసి కొంచెం ఏంటంటే మీకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తక్కువైనా మళ్ళీ రైస్లో కలుపుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇది మనం ఒకవేళ పోపులో ఉడికించేసుకుంటా అంటే ఉడికించేసుకోండి, లేదు అంటే లేదు. ఓకేనా. లేదు అంటే లేదు, లేదు మామూలుగా కుక్కర్లో ఒకసారి ఉడికించి తీస్తా అనుకుంటే తీసుకోండి, ప్రాబ్లం లేదు. అండ్ బై ద వే నేను కారం కూడా వేసేస్తాను, ఎందుకంటే చిట్టుకడే కారం. పిల్లలకి ఏంటంటే కారాలు పెట్టకూడదు యాక్చువల్లీ, కానీ ఎందుకంటే అలవాటు చేస్తాను నేను. ఇదిగోండి, ఇస్తే ఎక్కువ ఇంతకు మించి నేను వేయను, తీయను కూడా. నేను తీయను. పిల్లలకి కూర గాడిదగుడ్డు ఇవన్నీ నా దగ్గర బ్యాడ్ కమెంట్స్ వస్తాయి మళ్ళీ. ఎందుకు హాయిగా ఇలా వేసుకుంటే, కావాలంటే మా చిన్నోడు ఎలాగో కారం తినడు మ్యాక్సిమం, సో వాడి కోసం కొంచెం తీస్తా. పెద్దడు తింటాడు, పెద్దడికి పెద్ద కారం కూడా తింటాడు. మరీ ఎక్కువ కారం ఎవ్వరు పెట్టారు ఇక్కడ. ఓకే. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీకు ఒక రెసిపీ చూపిస్తా ఉన్నాను కదా, ఏంటి అంటే ఇదిగోండి ఇది బాలామృతం పౌడర్ తోటి నేను లడ్డూలు చేశాను. యాక్చువల్లీ ఇందాకే వేపించుకుని పెట్టుకున్నాను పౌడర్. మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఇది అమ్ముతారు, భలేగా ఉంటాయి. ఇది రోజుకొకటి పిల్లలకి పెట్టాము అంటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. దీనిలో వచ్చేసి మెగ్నీషియం, ప్రోటీన్, కాల్షియం, ఇనుమన్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, శక్తి అని ఉంటాయండి ఈ పౌడర్లో. అండ్ గోధుమలు, వేయించిన గోధుమలు, శనగపప్పు, పాలపొడి, చక్కెర, నూనె, పాలపొడి, విటమిన్స్ అండ్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంగన్వాడీ స్కూల్ అనమాట ఇది. చాలా బాగుంటుంది అండ్ హెల్తీగా ఉంటారు పిల్లలు, లావు అవుతారు కొంచెం. ఇది దయచేసి ఇది ఎక్కడ మీ దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే కొనుక్కొని పిల్లలకి పెట్టండి. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటే తల్లులకి ఏమీ అవసరం లేదు.